హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణలోని చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, అన్ని పోటీ పరీక్షలలో ఖచ్చితంగా ఒక మార్కును అందించేటువంటి టాపిక్ అండి. తెలంగాణ హస్తకళలు అనేటువంటి టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. సో గైస్, ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందజేస్తాను. ఎవరైనా మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్ కూడా మీకు ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. నిర్మల్ హస్తకళల తయారీకి స్థానిక కలప పునికి కర్రను ఉపయోగిస్తారు. నిర్మల్ బొమ్మల పెయింటింగ్స్ కోసము డ్యూకో పెయింటింగ్ వాడతారు. నిర్మల్ కళాకారులు గణేజ్ షా అనేటువంటి ప్లేయింగ్ కార్డ్స్ తయారు చేస్తారు. నిర్మల్ పెయింటింగ్స్ అండ్ ఫర్నిచర్పై 2006-07లో భౌగోళిక గుర్తింపు లభించింది. మరి దీనికి క్రింది వాటిలో సరికానిది ఏంటంటే 4వది మాత్రమే సరికాదండి. మొదటి 3 సరైనవి. ఏంటండి? నిర్మల్ హస్తకళల తయారీకి స్థానిక కలపైనటువంటి పునికి చెట్టు యొక్క కర్రను ఉపయోగిస్తారు. ఇది చాలా తేలికగా ఉంటుంది, అంతేకాకుండా చాలా బలంగా కూడా ఉంటుందండి. ఓకే, నిర్మల్ బొమ్మల పెయింటింగ్స్ కోసము డ్యూకో అనేటువంటి ప్రత్యేకమైన పెయింట్స్ వాడతారు. నిర్మల్ కళాకారులు గణేష్ షా అనేటువంటి ప్లేయింగ్ కార్డ్స్ కూడా తయారు చేయడం కూడా చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో వెండి తీగలతో రకరకాల బొమ్మలు, జాలీల నగలు తయారు చేసేటువంటి కళ ఏది? క్రింది వాణిలో వెండి తీగలతో రకరకాల బొమ్మలు, జాలీల నగలు తయారు చేసేటువంటి కళ. ఆన్సర్ సిల్వర్ పిలిగ్రీ అంటారండి. చాలాసార్లు ఎగ్జామ్లో గారి క్వశ్చన్. సిల్వర్ పిలిగ్రీ కరీంనగర్లో చాలా ఫేమస్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ వన్, కరీంనగర్ ప్రాంతంలో సిల్వర్ పిలిగ్రీ కళను ప్రవేశపెట్టిన స్వర్ణకారుడు ఎవరు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యొక్క సిల్వర్ పిలిగ్రీ యొక్క పితామహుడు, అంతేకాకుండా కరీంనగర్ ప్రాంతంలో మరి దీన్ని ప్రాచుర్యంలోనికి తెచ్చిన స్వర్ణకారుడు గోల్డ్ స్మిత్ ఎవరండి? కఢార్ల రామయ్య గారు. ఓకే, కఢార్ల రామయ్య వీరి పేరు. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి. సిద్దిపేట జిల్లా చెర్యాల గ్రామం స్క్రోల్ పెయింటింగ్స్కు ప్రసిద్ధి. స్క్రోల్ పెయింటింగ్స్. మంచిర్యాల జిల్లా పెంబర్తిలో కఠినమైన ఇత్తడి లోహ షీట్ పైన అద్భుతమైన కళాఖండాలు చెక్కే కళ పుట్టింది. పెంబర్తి హస్తకళలలో ఎక్కువగా ఇత్తడి లోహాన్ని వాడతారు, బ్రాస్. ఓకే, సరైన సమాధానం ఏంటి మరి? ఏ మరియు సి మాత్రమే సరైనదండి. ఏ ఏంటి? సిద్దిపేట జిల్లా చెర్యాల గ్రామము స్క్రోల్ పెయింటింగ్స్కు ప్రసిద్ధి. కరెక్ట్. సి, పెంబర్తి హస్తకళలో ఎక్కువగా ఇత్తడి బ్రాస్ లోహాన్ని వాడుతారు. ఓకేనా. ఇక్కడ హాల్ షీట్ పైన అద్భుతమైన కళాఖండాలు చెక్కడం అనేది తప్పండి. ఓకేనా. ఇక్కడ దేనికి ప్రసిద్ధి అంటే కత్తులు తయారు చేస్తారండి. పూర్వకాలంలో విదేశాలకు కూడా కత్తులు ఈ ప్లేస్ నుంచే, పెంబర్తి నుంచే పంపేవారు అని చెప్పేసి చాలా ప్రసిద్ధిగా మనమైతే గుర్తుంచుకోవాలి. అండ్ షీల్డులు అండి. ఇక్కడ ముఖ్యంగా పెంబర్తి హస్తకళలో ఎక్కువగా ప్రసిద్ధి చెందింది షీల్డులు. ఓకే, గమనించాలి. నెక్స్ట్ వన్, పెంబర్తి హస్తకళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వారు ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4, ఐలాచారి గారు. ఐలాచారి గారు మరి అంతర్జాతీయ స్థాయిలో పెంబర్తి హస్తకళకు గుర్తింపు సంపాదించి పెట్టారు. నెక్స్ట్ వన్, బిద్రీ వస్తువుల తయారీలో క్రింది ఏ మూలకాలను వాడతారు? బిద్రీ వస్తువులు అండి. హైదరాబాద్లో మరి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారండి. ఒక ప్రత్యేకమైన పాట్ అండి, ఒక కుండ లాంటి ఆకారంలో ఉంటుందండి, అది చిన్నగా. ఓకే, మరి దీన్ని దేనితో తయారు చేస్తారంట? ఆప్షన్ 3, కాపర్, జింక్ మరియు సిల్వర్ లోహాలతో వీటిని తయారు చేస్తారు, బిద్రీ వస్తువులు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనగా ఒక బెల్ మెటల్ కళ. డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనగా ఒక బెల్ మెటల్ కళ. ఈ కళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో ఎక్కువగా
కనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లోని శిల్పారామం కంచు విగ్రహాల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 కూడా సరైనవండి. డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనగా ఏంటండి? బెల్ మెటల్ కళ. బెల్స్ ఉంటాయి కదండి, గంటలు. సో అది కొట్టినప్పుడు చాలా విపరీతమైన శబ్దం వస్తుంది మనకి. ఆ మెటల్ను తయారు చేసేటువంటి కళ అండి ఇక్కడ. ఈ కళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలలో ఎక్కువగా కనిపిస్తుంది. హైదరాబాద్లోని శిల్పారామము కంచు విగ్రహాల తయారీకి ప్రసిద్ధి చెందింది. 3 కూడా సరైన క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ వన్. ప్రఖ్యాతిగాంచిన డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహెంజోదారో శిల్పము క్రింది ఏ హస్తకళా నైపుణ్యానికి సంబంధించింది? డాన్సింగ్ గర్ల్ ఆఫ్ మొహెంజోదారో హరప్ప త్రవ్వకాలు జరిపినప్పుడు అక్కడ ఒక నాట్యం వేస్తున్నట్టు ఒక అమ్మాయి విగ్రహం అయితే బయలుపడిందండి. మరి ఆ యొక్క విగ్రహము ఏ హస్తకళకు సంబంధించిందిగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 డోక్రా మెటల్ క్రాఫ్ట్ అండి. ఇది ఏంటది? డోక్రా మెటల్ క్రాఫ్ట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఈ మొహంజోదారో అనేది మృతుల దిబ్బ అనేటువంటి పేరుతో అయితే మనము పిలుస్తాము. నెక్స్ట్ వన్. భద్రాద్రి కొత్తగూడెము జిల్లా దుమ్మగూడెం క్రింది ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెము ఏ కళకు ప్రసిద్ధి అండి? ఇది ఏ పరిశ్రమకు ప్రసిద్ధి అంటే లేసు అల్లికల పరిశ్రమ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లేసుల ఉంటాయి కదండి, ఆ లేసులను ఇక్కడ తయారు చేస్తారండి. చాలా ఫేమస్ పరిశ్రమ, కుటీర పరిశ్రమగా కూడా చాలా ఫేమస్గా ఉండడం అయితే చూడవచ్చు భద్రాద్రి కొత్తగూడెము జిల్లాలో. నెక్స్ట్ వన్ చూద్దాం. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన తెలంగాణ నేత కార్మికుడు ఎవరు? అగ్గిపెట్టెలో పట్టేటువంటి చీర నేసినటువంటి నేత కార్మికుడు పరంధాములు. ఓకే అండి, వారి పేరేంటి? పరంధాములు లేదా పరంధాములు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. జగిత్యాల జిల్లా కోరంట్ల, వరంగల్ జిల్లా కొత్తవాడ, నారాయణపేట, మెదక్ జిల్లా చందంపేట. మరి ఈ యొక్క ప్రత్యేకమైన ప్లేసెస్ వేటికి ప్రసిద్ధి? ఓకేనా, వేటికి ప్రసిద్ధి అండి? మరి 1 by 1 చూద్దాం. ముందుగా జగిత్యాల జిల్లా కోరుంట్ల దేనికి ప్రసిద్ధి అండి? కాగితపు పరిశ్రమకు ప్రసిద్ధి అండి. వరంగల్ జిల్లా కొత్తవాడ తివాచీల తయారీకి ప్రసిద్ధి, చాలా ఫేమస్ అండి ఇది. నెక్స్ట్ నారాయణపేట దేనికి ప్రసిద్ధి? చీరలండి. నారాయణపేట చీరలు చాలా ఫేమస్. మెదక్ జిల్లా చందంపేట సో వేటికంటే ముత్యాలకు ప్రసిద్ధి. ఆదిలాబాద్ రంజాన్ కుండలు. ఓకే, ఎండాకాలంలో మనం ఉపయోగిస్తాం కదండి రంజాన్లు. సో అవైతే ఆదిలాబాద్లో చాలా చాలా ఫేమస్ అండి ఇవి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వజ్రాలతో మిలమిల మెరిసే గాజు గోట్లను ప్రవేశపెట్టిన నిజాం కాలంలోని ప్రముఖ మహిళ ఎవరు? గాజు గోట్లండి. గోట్లు అంటే తెలుసు కదండి, గాజుల కంటే చాలా మందంగా ఉంటాయి. జస్ట్ అటొకటి ఇటొకటి వేసుకుంటారు అంతే, సింపుల్. గాజు గోట్లు. ఓకేనా. మరి వజ్రాలతో మిలమిల మెరిసేటువంటి గాజు గోట్లను ప్రవేశపెట్టిన నిజాం కాలంలోని ప్రముఖ మహిళ ఎవరు అంటున్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 మహలకా చందాబాయ్. ఎవరండి? మహలకా చందాబాయ్ అనేటువంటి వారు దీనిని ప్రవేశపెట్టడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరికాని వాక్యం ఏది? చూద్దాం. పోచంపల్లి సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణగా పిలుస్తారు పోచంపల్లిని. పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినది. పోచంపల్లి టై అండ్ డై అనేటువంటి రంగుల అద్దకపు పనికి ప్రసిద్ధిగాంచింది. పోచంపల్లి గ్రామం సిద్దిపేటలో కలదు. మరి తప్పుగా ఉన్నది ఏంటి అంటే ఆప్షన్ 3 అండి. ఇక్కడ టై అండ్ డై అనేటువంటి రంగుల అద్దకపు పని ప్రసిద్ధిగాంచింది కాదండి. ఓకేనా, ఇది సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి అండి. ఓకేనా, పట్టు నగరం. పోచంపల్లి గ్రామంలో ఇక్కత్ ఫ్యాబ్రిక్ ప్రపంచ ప్రఖ్యాతి అండి. ఇక్కత్. ఓకే, పోచంపల్లి గ్రామము సిద్దిపేటలో కలదు. ఎక్కడుందండి? పోచంపల్లి, సిద్దిపేట. నెక్స్ట్ వన్. భారతదేశంలో భౌగోళిక గుర్తింపుకు సంబంధించి క్రింది ఏ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది? భారతదేశంలో భౌగోళిక గుర్తింపుకు సంబంధించి ఏ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుంది? 84. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. కేంద్ర హోంశాఖ అండి. ఓకే, భౌగోళిక గుర్తింపులు ఇస్తాయి కదండి, జియోగ్రాఫికల్
ఇండికేషన్స్ జిఐ ట్యాగ్స్ ఎవరి ఆధీనంలో ఉంటుంది? కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా? సారీ 84 వచ్చేసి ఆప్షన్ 3 అండి. సారీ, ఇది ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. జస్ట్ మినిట్. కేంద్ర పరిశ్రమలు మరియు సో ఒకసారి ఇది కూడా అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. 83 వచ్చేసి ఆప్షన్ 4 తప్పండి. ఇది 4 తప్పు. ఇది సిద్దిపేటలో లేదండి, పోచంపల్లి నల్లగొండ జిల్లాలో ఉంటుంది. ఓకే, మిగతావన్నీ సరైనవే. ఇక ఓకే, గమనించాలి, చిన్న మిస్టేక్, ప్లీజ్ రెక్టిఫై. అండ్ భౌగోళిక గుర్తింపుకు సంబంధించి ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే ఇది ఆప్షన్ 3 అండి. ఇది కేంద్ర పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. సో ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తెలంగాణ జానపద నృత్యాలు అండి. ఏంటి? తెలంగాణ జానపద నృత్యాలు అనేటువంటి టాపిక్తో మీ ముందుకు వస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో మీకు ఇంకా ఏమైనా టాపిక్ పైన క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఓకే, సో మీకు నా క్లాస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.